ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ రోజు దర్శిలోని తహసీల్దార్ కార్యాలయంలో గల దర్శి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు వేయడం జరిగింది. నామినేషన్ సందర్భంగా ఈ రోజు ఉదయం మూసీ నది సమీపాన ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి అక్కడ నుండి అభిమానులతో కలిసి కోలాహలంగా దర్శికి చేరుకొని నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూచేపల్లి వెంట ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, శ్రీమతి నందిని ఉన్నారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ ప్రదర్శన కోలాహలంగా ఆనందోత్సవాలతో జరిగింది. అభిమానుల నినాదాలతో దర్శి పట్టణంలోని భారీ ర్యాలీ ప్రాంతం ఓరెత్తిపోయింది. దర్శి ప్రాంతం గాంధీనగర్ నుంచి గడియార స్తంభం వరకు పలు రకాల ప్రదర్శనలు చేస్తూ కోలాహలంగా సంబరాలు జరిగాయి. అనంతరం దర్శి శాసనసభ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలియజేస్తున్నా. నాకు ఇచ్చిన ఈ కొద్దిగా టైంలో నా కుటుంబాన్ని 20 సంవత్సరాలుగా ప్రేమతో ఆప్యాయతో అనురాగంతో ఏ గ్రామానికి పైన ముద్దుగా ప్రేమిస్తూ అభిమానిస్తున్న దర్శి నియోజక ప్రజలందరికీ మరొక నమస్కారాలు. ఒళ్ళు కూడా చూస్తుంటే మా శివన్న వచ్చాడని మమకారం చూపిస్తుంది. తాళ్ళూరు మండలం చూస్తే నాతో పాటు కలిసి మేము శివన్నకి అండగా ఉండమని చెప్పి తాళ్ళూరు మొత్తం తానే నడిచింది. కనుకొండ చూస్తే నా కోసం అండగా ఉండి మా శివన్న గెలిపించుకోసం కనుకొండ మొత్తం అండగా ఉంది. కుర్చేలు చూస్తుంటే కల్మషం లేకుండా ప్రేమ మా శివన్న గెలిపించాలని చెప్పేసి ఏం కావాలన్నా కుర్చేడు కనుకొండ ప్రాంతానికి ప్రతి చెరువు నీళ్లు నింపి సాగునీళ్లు తాగునీళ్లు ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామానికి మంచి నీళ్ళు ఇస్తామని చెప్పేసి నేను నా మాటగా చెప్పు అని చెప్పేసి జగన్ హామీ ఇచ్చాడు. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా హెల్త్ కానీ ఎడ్యుకేషన్ విషయాలు కానీ పిల్లలందరికీ ఉద్యోగాలు కానీ చదువుకున్న ఉద్యోగాలు ఇస్తామని మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ పూచేపల్లి మీద ప్రేమతో అభిమానంతో ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఒకటే గుర్తుకోండి, పూచేపల్లి సోపసాగండి, పూచేపల్లి కుటుంబం చిరస్థాయిగా ఇదే ఘట్టమైన ఉంటాము. మీ అందరికీ సేవ చేస్తారు. పూచేపల్లి సోపసాగండి ఒక సేవకుడు మాత్రమే చెప్పి సమావేశం చేస్తున్నాం. మీ అందరూ ధైర్యంగా అండగా ప్రతి ఒక్కరూ పూచేపల్లి సోపసాగిగా అండగా ఉంటే మే 10 జరిగే ఎలక్షన్ లో కలిసిమెలిసి కులానికి మతానికి ఆ పార్టీలకు అతీతంగా మా శివని గెలిపించుకుందామని చెప్పేసి నాకు ఒక ఓటు ఎంపీ అభ్యర్థిగా చేవటి పర్సనెంట్ గారికి ఒక ఓటు వేసి అదే మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ పూచేపల్లి సుబ్బారెడ్డి గారు, జోహార్ పూచేపల్లి సుబ్బారెడ్డి గారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన పెద్దలు చేవటి భాస్కర్ రెడ్డి గారు మన ప్రాంతానికి చిరపరుచు గతం నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ వైఎస్ రాజశేఖర్ గారితో పాటు రాజారెడ్డి గారితో పాటు జగన్మోహన్ గారితో పాటు 3 తరాలు చేసిన వాళ్ళ కుటుంబంతో 3 తరాలు రాజకీయం చేసిన వ్యక్తి మన కోసం, మన సేవ కోసం, దర్శి కోసం, ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం మన కోసం వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సొంత మనిషిగా భావించి చేవటి మంచిగా అండగా ఉండాలని ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నా ప్రీతమ తమ్ముడు మన శివకు, అమ్మకు, స్నేహితుడు సుధాకర్ బాబు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి జగనన్న సైనికులకు నమస్కారం. పెద్దవాళ్ళ ఆత్మీయులారా, నేను మీలో ఒకనే, మీ కుటుంబంలో ఒకనే, శివతో పాటు నేను కూడా మీలో ఒకరిగా ఉంటూ మీ అభివృద్ధిలో భయంతో బాధ్యతతో మనస వాచ కర్మల కష్టపడి పని చేస్తామని, కష్టపడి పని చేసి మీరు అప్పగించే పదవిని పూర్తిగా ప్రజల మంచి చేయడానికి ఉపయోగిస్తామని తనకు నామినేట్ చేసే టైం కూడా ఇంకా 10 నిమిషాలు ఉంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాం. అందరూ పదండి, నామినేషన్ సమయం దగ్గర పడింది. దయచేసి ప్రియమిత్రులారా సమయాభావం లేకుండా ముందుకెళ్ళిపోదాం. వెనుకల్లో